అన్నా మీరు ఏం చేస్తారు? నేను రైతుని, పొలం పని చేసుకుంటా ఉంటాను. మీరు రైతు, రైతుని. పొలం పని చేసుకుంటా ఉంటారు. మీ ఆ! పేరు, మీ ఊరు? నా పేరు జనార్దన్, కాగులపాడు. ఆ! అక్కడ పొలం పని చేసుకుంటా. ఆ! మీరు ఏమేమి వేస్తారు? ఇప్పుడు పంటలవి? ఎక్కువ వరి నాటు ఎక్కువేస్తున్నాం. ఆ! ఏదైనా టైం ఉంటే పత్తి ఏస్తాం. పత్తికి టైం సరిపోకపోతే నాటే ఏసుకుంటాం. 2 కార్లు ఉంటే ఏస్తాం. అలాంటి ఒక కారే ఏస్తాం. మీకు కారు ఆ! కాలువ పారుదల ఉందా? కారు పారుదల ఉంది. మోటార్లు కూడా కొన్ని ఉందా? పొలాలకు మోటార్లుంటాయి. ఆ! కొన్ని పొలాలకి కాలువ నీళ్లు సాగు కాలువ నీళ్ళ చేస్తాం. ద్వారా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తాం. వ ఒక ఎకరాకి ఎంత ఖర్చొస్తది? ఖర్చొచ్చేసి టాటర్ల కాడ్నుంచి మనకు పిండ్లు, కూలోళ్ళకంతా కలిసి ఒక రూ. 20,000 అవుద్ది ఒక ఎకరానికి. ఒక ఎకరాకి. 20,000 అవుద్ది. మీకు పంట దిగుబడి ఎన్ని పుట్లొస్తుంది? ఎన్నో పుట్లు ఏడొస్తాయి. ఓరకంటే 3 పుట్లు, 2.5 పుట్టి అలాగా వస్తాయి. ఆ! అద్ అప్పుడు పుట్టి మార్కెట్ రేట్ ఎంత ఉంటదండి? అది 2 రకాలుగా ఉంటది పుట్టి లెక్కలో. ఆ! ఫస్ట్ తొలిసారి కోసిన వాళ్ళకి 20,000, 18,000 ఆ! అట్ట నడుస్తది ఆ! పుట్టి. వెనక వచ్చిన వాళ్ళకి 15,000, 16,000 ఇట్ట నడుస్తది. వెనక చిక్కు కోసిన వెనక వాళ్ళకి. చిక్కు ఆ! కోసం. అందుకని కొద్దిగా వ్యవసాయంలో కొద్దిగా ముందందుగానే ఏసుకోవాలంటారు నాట్లు గాని ముందంటే అవి. బాటలుండి ఆ! బాటలున్నోళ్ళైతే ఏసుకుంటారు. బాటలు లేనోళ్ళు వెనకేసుకోవాలి తప్పదు. ఆ! మోటార్లు ఉన్నోళ్ళు ముందేసుకుంటారు. వాళ్ళకి 20,000 వస్తాయి. ఆ! కాలువ నీళ్ళ పారుదలోళ్ళకి 15,000, 16,000 లెక్కన ఇస్తారు. ఇస్తారు. హ్మ్. ఈ బాటలు లేని రైతులు ఇబ్బంది పడుతున్నారు బాటలు లేని ప్రస్తుతానికి. రైతుకు ఇక ముందు బాటున్నోడు కోసుకునే దాకా ఉండి వాడు బాటిస్తేనే ఉండాలి. పోయినసారి అలాగా 10 రోజులు ముందుకు కోయాల్సింది 10 రోజులు వెనక్కి కోసాం. ఆ! అయి 3 పుట్లు అవ్వాల్సింది ఆ! 2.5 పుట్టు అయ్యినియి. ఆహా! అంటే అర పుట్టు పోయిందనమాట. ఎండిపోయి పైరా ఆ! గురు కాటాకు రావు. మీరు మొత్తానికి వరే ఏస్తారు. వరే ఏస్తాం ఆ! ఎక్కువ. ఇంక వేరే పంటలు జోలికి మీరు ఏరే పంట జోలికేం లేదు. ఆ! అయి అప్పుడు ఏస్తున్నాము. ఇప్పుడేం లేదు. ఓన్లీ వరి వరకేస్తాం. ఓకే అండి. అంతే. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై జై భారత్. హింద్. జై హింద్.